ఎక్కువ కొడుతుంది కదా. చాలా వరకు కాలుతుంది. హాయ్ పీపుల్, నమస్తే. వాట్సాప్లో అందరూ, నేను మాత్రం కిరాకున్నా. బై ది వే, దిస్ ఇస్ మిస్టర్ అనంత గోల్స్లా. వెల్కమ్ బ్యాక్ టు అంత బ్లాగ్. చాలా వేడిగా ఉంది, ఫస్ట్ ఏసీ వేసుకుందాం. ఓ బ్రో, ఆ బర్నింగ్ స్మెల్. సో థింగ్ ఏంటంటే, మన బండ్లో ఎలక్ట్రానిక్స్ వర్క్ చేస్తలేవు అనమాట. ఐ మీన్ విండోస్ వర్క్ చేయట్లేవు అండ్ వైపర్స్ కూడా వర్క్ చేయట్లేదు అనమాట. అండ్ ఇప్పుడు కార్ ఎందుకు తీస్తున్నా అంటే, మనమైతే కుమారన్న షెడ్కి అయితే వెళ్తున్నాం, అంటే పంచశీల మోటార్స్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఎక్స్ట్రా లైట్స్ ఏవైతే మనం ముందే వేపించామో కార్కి అవి తీపిచ్చేస్తున్నాయి. అండ్ స్టీరింగ్ కూడా చాలా హార్డ్ అయిపోయింది. ఏమైందని చెప్పి బానెట్ ఓపెన్ చేసి చూస్తే నిన్న స్టీరింగ్ ఆయిల్ ఏం లేకుండా అనమాట. సో ఎక్కడి నుంచో లీక్ అవుతుంది ఐ థింక్. సో స్టీరింగ్ ఆయిల్ ఏమైనా వేస్తే ఫ్రీ అయితే చూద్దాము. అది కూడా 2 పనులు ఉన్నాయి. షెడ్ కాడ పెట్టేసి అన్న చేసేస్తాడు. ఇవి మాత్రమే కాకుండా ఇలా పనులు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా వరకు థింగ్స్ చూసేటివి చేసేటివి ఉన్నాయి అనమాట. సో చలో మీరు కూడా చూడండి ఎట్లుంటది ఈ రోజు నా డే అనేది. లెట్స్ గో. జై శ్రీరామ్. స్టీరింగ్ మాత్రం మస్తు మస్తు అంటే మస్తు టైట్ అయిపోయింది బ్రో. అసలు అయితే నా వల్ల. సో యా, స్టార్ట్ అయిపోయినా. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే, మా వెంచర్లో రోడ్స్ పడుతున్నాయి అనమాట. మనది కార్ చేపిస్తున్నాము, ఇంకో దిక్కు రోడ్లు అవుతున్నాయి. అంటే క్రేజీ థింగ్ అసలు. యాక్చువల్గా నేను కార్ తీసుకున్నప్పుడు కూడా అదే అనుకున్నాను అనమాట. రోడ్లు బాగాలేవు మన దగ్గర, ఎట్లయితే ఏమో కార్ చేపిస్తాయి అని చెప్పేసి. బట్ యా, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. నిజంగా చెప్తున్నాను కదా, స్టీరింగ్ మాత్రం చాలా అంటే చాలా టైట్ అయిపోయింది. ఎట్లా రన్నింగ్ ఎట్లా ఉందంటే, స్టాండింగ్ ఉన్నప్పుడు ఎట్లా తిప్పితే ఎంత హార్డ్ అనిపిస్తుంది అంత హార్డ్ అనిపిస్తుంది. ఇక బండి ఆగిందంటే బ్రో ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, అప్పుడే పనులు పెడుతుంది బండి. అంటే యాక్చువల్గా ఎన్ని రోజుల నుంచి మనం సర్వీస్ చెప్పలేదు అనుకోండి తీసుకున్న తర్వాత వెహికల్. సో ఇక అయిపోతుంది అనుకుంటూ ఉన్నాం. సో ఇక నో వెరీస్, అన్నీ కూడా అయిపోతాయి. సో 2 డేస్లో ఆర్టీఓ వర్క్స్ అయిపోతాయి జల్దీ. మళ్ళీ దాని తర్వాత మన పనులు స్టార్ట్ చేద్దామంటే ఆర్టీఓ వర్క్సే లేట్ అవుతున్నాయి అనమాట. సో ఎందుకని చెప్పేసి అంటే, స్టాఫ్ చేంజ్ అయ్యారంట మొత్తం ఆర్టీఓ ఆఫీసర్స్లో మొత్తం. అంటే ఇక్కడ మా ఏరియాలోనే కాదు, ఇక్కడ ఓవరాల్ తెలంగాణ చేంజ్ అయ్యారని చెప్పి తెలిసింది ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు ఇప్పుడే సెటిల్ అవుతారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఫైల్స్ అన్నీ వాళ్ళు చూసుకోవడానికి చేయడానికి అట్లా అని ఇంకో 2-3 డేస్ టైం పడుతుంది అని చెప్పి అన్నారనమాట. సో దానివల్ల డిలే అయ్యాల్సి వస్తుంది. లేదంటే ఈ పార్టీకి మన పని స్టార్ట్ అయిపోతుండే వేరే లెక్క ఉంటుండే కథ మొత్తం. హారన్ కూడా ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి వస్తలేదు. బ్రో వాట్ ఇస్ దిస్? ఇంకొత్తు ఈ అమ్మ ఆడేమో కార్ రాంగ్ సైడ్ పార్క్ చేసిండు. చలో గైస్, వచ్చేసినాం కుమారన్న దగ్గరికి. ఏసీ ఆఫ్, ఇంజన్ ఆఫ్. అన్నా హాయ్. బిజీ ఉన్నావు, కీ తీసుకో. రేపు పొద్దునైనా సరే మెల్లగా వేసి లైట్స్ ఒకటి తీసేయాలా? అంతే, లైట్స్ ఒకటి తీసేయి. స్టీరింగ్ హార్డ్ అయింది, స్టీరింగ్ ఆయిల్ జర చెక్ చేస్తాను, చూడదు ఒకసారి. హారన్ కూడా ఒక్కొక్కసారి వస్తలేదు, ఒక్కటి అన్నీ పెడదాం. రిజిస్ట్రేషన్ అయిపోయి ఇట్లా పేపర్ అయితే బండి బయటికి రాగానే అఫీషియల్గా అప్పుడు చేద్దామని. సో గైస్, ఇంకా హోండా సిటీ అయితే అక్కడ వదిలేసినాం బండి. అండ్ బ్రో చూసుకున్నా బ్రో. సో సుబ్బన్న వచ్చేసిండు, ఇంకా అన్నతో కలిసి బయటికి వెళ్తున్నాం. చెప్పినా కదా చాలా వరకు వర్క్స్ ఉన్నాయి. సో ఇప్పుడు పని 2 ఏంటంటే, ఇప్పుడైతే మనము ఒక కార్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. ద మోస్ట్ లగ్జూరియస్ సెడాన్ సోల్డ్ బై ఫోక్స్ వ్యాగన్ పసాట్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఇది దేనికి, ఇది ఎవరికి? సస్పెన్షన్ అంతే, ఇంకా నడుస్తుంటాయి. సో అదే బయింగ్స్ అండ్ సెల్లింగ్స్ అవి ఉంటూనే ఉంటాయి. సో ఒక చిన్న సస్పెన్స్ అనమాట మీ అందరికి. గెస్ చేసి కింద కమెంట్స్ లో పెట్టండి ఎవరు తీసుకుంటారు ఏం కథ అనేది. సో మనమైతే చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు. సో బాయ్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కండిషన్ ఉన్న కార్ చూడడానికి వస్తున్నామని చెప్పేసి. సో యా, చాలా వరస్ట్ ఇన్ కేసులో ఉంది కార్ అయితే. మొత్తం పక్కకు పడేసిరు బ్రో. ఎంత రిచ్ అయితే చూడండి, బెంజ్ ఉంది ఇక్కడ, బెంజ్ కూడా పక్కకు పడేసి. మోక్ సిడిఐ 2 బండ్లు, 2 కూడా లగ్జరీ కార్లు. మళ్ళీ ఇది దీంట్లో ఫోక్స్ వ్యాగన్లో తోపు, ఇది అదేమో ఇంకోటి లగ్జరీ లైన్. మళ్ళీ 2 పక్కకు పడేసి కాక చూసాం. అసలు పసాట్ అనగా ఎగ్జైట్మెంట్ తోడు వచ్చినాయి ఇట్లా. అమ్మ బండి చూడనీకి అవుతున్నాం ఇవాళ చూసాం. ఇంకా చూడలేదు కనీసం. ఓకే, బయటికి మోయమో అయిపోయింది. చూసాం, ఎట్లీస్ట్ వచ్చినా కదా, టైం ఎందుకు చూస్తే మనకు కూడా ఒకసారి తెలుస్తుంది. లోపలికి బాగుందేమో చూసాం. ఒకసారి ఇంటీరియర్ చూడండి బ్రో.
డోర్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. మేబీ అన్లాక్ చేసినా మరి రీసెంట్ నిన్న మొన్న ఏమన్నా తెలియదు. సన్ రూఫ్ ఓపెన్ ఉంది. హాంటెడ్ నిజంగా ఎన్నో ఉన్న బండి హాంటెడ్ చేసినట్టు ఉంది. ఇక్కడ మాత్రం చాలా వరకు ఎక్కి ఏదో చేసినట్టు మొత్తం గబ్ గబ్ అయింది. చాలా గలీజ్ చేసి. ఇంత మంచి బండి విత్ కటన్స్ గిటన్స్ అన్నీ వస్తాయి దీంట్లో. అరే ఎలుక ఉడికింది లోపలికి పోయింది. ఇది పోయింది. ఇంత పెద్దగా ఉందా ఏ హైడ్రాలిక్ స్టార్ట్ బ్రో. ఇంత పెద్ద ఎలుక చూడలేదు. వీడియోలో కనిపిస్తారు కూడా. వీడియోలో కనిపించుంటారు. ఇట్లా వచ్చి ఇంత పోయింది వీళ్ళకి. లేదు ఏం లేదు బండ్లో. ఏడుంటుంది అన్న నాకు తెలిసి ఒక 2-3 years నుంచి పక్క పడేసి. ఎందుకు 80,000 1 lakh ఇస్తే తీసేసుకుంటాను. తీసుకుంటావా? సీరియస్గా ఉంటానండి. ఇంజన్ స్టార్ట్ చేస్తావా సీదా? ఆపిందందు పసాట్ని రెడీ చేస్తా. పసాటే రెడీ చేస్తా. 2 లీటర్ పెట్రోల్కి దిగుతా నేను. 1 lakh సెట్ అంటే ఖాళీ చేసుకుంటే నేను రేపు పొద్దున వచ్చి ఎట్లా తిప్పాలి వాడనా సరే. బ్యాటరీ పెట్టింది కానీ కనెక్షన్ చేయలేదు. కొత్తగా బ్యాటరీ కూడా కనెక్షన్ తీసి అదే తీసేసిరు అంట. అదే ఇయర్ చూడు బ్యాటరీ చూడండి సైడ్లోకి. ఇది ఇంత పెద్ద బండి. బ్యాటరీ 10 minutes పెట్టేసినాము అండ్ వాటర్ అయితే పోస్తున్నాము. చూస్తాం ఇంకా. బ్యాటరీ ఆన్ అయిందా? ఆన్ అయింది బ్యాటరీ అయితే. ఓకే దెన్ ఇంజన్ మాన్యువల్. ఓకే మోషన్ సిస్టమ్. ఓ బ్రో నైస్. పోయండి. సో బాయ్స్ వెహికల్ అయితే చూసినాము. ఇంజన్ కూడా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక వీడియోస్ తీసినో లేదో గుర్తులే నాకైతే. సో 98,000 డ్రివెన్ ఉంది బండి. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే చూడాలన్నమాట. ఆలోచించేది చాలా వరకు ఉంది. ఎందుకంటే ఆ కండిషన్ బండి ఎలకలు అనిపిస్తున్నాయి కాబట్టి. సో మేబీ ఒకవేళ మంచి అనిపిస్తే మన గ్రూప్ లోకి వచ్చి చేస్తుంది బండి. సీరియస్ చెప్పాలంటే నందు ఒకటి నా ఫోన్ లో నోటిఫికేషన్లు కూడా అన్ని ఉండవు. మరి ఇట్లా లేచిపోయి అన్ని లైట్లన్నీ వెలిగినాయి. ఎన్ని లైట్లు అన్ని లైట్లు వచ్చినాయి. అంత పెద్ద ఎలుక తిరిగినప్పుడు ఆబ్వియస్లీ ఉంటది. ఇంకా మళ్ళీ మేబీ 1.5 year అట్నే బండి ఈజీగా 1.5 year నుంచి వాళ్ళు ఈజీగా ఒక మంచి పని ఏం చేసిరు అంటే వాళ్ళు ఒక 3 days 2 days స్టార్ట్ చేస్తారంట బండి. కూలెంట్ బాక్స్ లో వాటర్ వేసి స్టార్ట్ చేస్తారంట బండి. అట్లీస్ట్ దాని వల్ల బతుకుంది బండి. లేదంటే ఇంజన్ ప్రకారంగా బతుకుంది. అది బతుకున్నా లేకపోయినా ఫరక్ కూడా పడదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకంటే అన్ని ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆడ. ఎలక్ట్రికల్ ఆ బండి అట్లనే పెట్టుకొని నడిపించడం ఈస్ వెరీ ఫూలిష్నెస్. థింగ్ ఏంటంటే వాళ్ళ దృష్టిలో బండి వర్కింగ్ లో ఉంది అన్న కాన్సెప్ట్ లో ఉన్నారు. కానీ అది ఏ విధంగా వర్కింగ్ లో ఉందో మనకు తెలుసు కదా. అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు అదే నోటిఫికేషన్ అవన్నీ చూడరు కదా. బెస్ట్ ఇంజన్ ఆన్ అయిందని చూస్తారు వాళ్ళు. సో చలో ఇంకా ఈ పని ఇక్కడికి కట్. మనం లెటర్ అని దీని గురించి చూద్దాం ఈ వీడియోలో. సో ఇప్పుడు మనము ఇంకో పని మీద వెళ్తున్నాం. అది ఎక్కడికంటే भैया की गाड़ी पे अलाइस और टायर्स आ रहा है. करेक्ट है ना? आ रहा है. సో రెడ్ లైట్ కి అలై వీల్స్ అట్లనే టైర్స్ అయితే తీసుకోవడానికి కమెంట్ పెట్టి అన్న అలైస్ ఏమైనా అన్న అలైస్ ఏమైనా కనిపిస్తున్నా మల్లారెడ్డిలో పోయినప్పుడు ప్రతి వాడు అన్న అలైస్ ఏందన్న ఇది. మరి నీ బండి స్టాండర్డ్ అయ్యేది దాని వల్ల గోల్డెన్ అలై వీల్స్ వల్ల. కానీ అన్ఫార్చునేట్లీ ప్రెసెంట్ అయితే బ్లాక్ వేద్దాం. ఓకే ఫర్దర్ గా గోల్డ్ షేప్ రావాలి కదా, తప్పదు కదా గోల్డ్ కలర్ లకి. అదే మరి గోల్డ్ అంటే మనకి ఐకానిక్ కలర్ మనకి సెట్ అయిపోయింది. సో చలో ఇంకా అక్కడ పోయి కలుద్దాం. ఇంకా మనం టైర్స్ ఆర్ లెవెల్స్ ఏదైతే అది ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోవాలి. సో బాయ్స్ ఇప్పుడైతే మనము లోవరింగ్ స్ప్రింగ్స్ ఎట్లా వర్క్ చేస్తాయని చూపిస్తాం. ఎట్లా కాదు ఎందుకు వేసుకున్నాం దేని గురించి ఏం కదా అదే ప్రాక్టికల్ ఎట్లుంటదని చూపిస్తాం. అంటే బేసిక్ గా లోవరింగ్ స్ప్రింగ్స్ ఏంగానే అందరు ఏమనుకుంటారు అన్న కిందికి అయిపోతుంది తాకుతుంది వీక్తుంది. సరే దాని పర్పస్ ఒకటి ఉంటది వాడేది. లోవరింగ్ స్ప్రింగ్స్ జస్ట్ కిందికి చేయడమే కాదు, దాని వల్ల ఒక పర్పస్ ఉంది. ఏం పర్పస్ అనేది ఇప్పుడు చూపిస్తాం. ఈసీ నడుస్తుంది, బండి నార్మల్ 4th గేర్ లో ఉంది. ఓడో చూపించుకో. ఒక్క నిమిషం నేను తిరుగుతున్నా. నేను ఇక్కడ పడుతున్నా, నువ్వు పడుతున్నావు కరెక్ట్. కానీ బండి చూడు అదే లైన్ నడుస్తుంది బండి. అదే నార్మల్ వేరే వెహికల్ అయితే అక్కడ వెళ్ళిపోతుంది. అంతేందుకు నా హోండా సిటీ సస్పెన్షన్ పోయినాయి. నార్మల్ బండితో చెప్తే అక్కడ పోతుంది, జరిగిపోతుంది. అదే
ఏమన్నా అనిపించిందా? జస్ట్ నువ్వు అదే నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే పొజిషన్ ఉంటుండే. యా ఇప్పుడు సెకండ్ టైం చూడండి, మళ్ళీ ఏసీ ఆన్ లో ఉంది, బండి 4th గేర్ లో ఉంది, 70 దాకా ఉన్నట్టు స్పీడ్. చూడండి లిటరల్ గా నా చేయి ఉంటుంది, పడిపోతుంది. మొత్తం నేను నా బాడీ మొత్తం ఈడుంది, లిటరల్ గా కనిపిస్తుంది చేయి ఈడుంది నా బాడీ మొత్తం. ఇగో పొజిషన్ ఇగో ఇట్లా ఉంది కెమెరా ఇట్లా పట్టుకున్నా నేను. ఇది బెనిఫిట్. సో లోరింగ్ స్ప్రింగ్స్ వల్ల బెనిఫిట్ అదనమాట. బండి ఏంటంటే నార్మల్ స్ప్రింగ్స్ ఉన్నాయి అనుకోండి, బండి ఒక సైడ్ అయిపోయి అక్కడిసే గుంజుకెళ్ళడం అట్లాంటిది అవుతుంది. లోరింగ్ స్ప్రింగ్స్ వల్ల ఏంటంటే స్టెబుల్ ఉంటుంది, సస్పెన్షన్ అనేది స్టిఫ్ ఉంటుంది అనమాట. సో దట్ ఇట్లాంటి బంప్స్ లో పడ్డప్పుడు కానీ టర్నింగ్స్ లో కానీ బండిని ఇట్లా కానీ అనమాట, ఏమంటే స్టెబిలిటీ అవుట్ చేయదు, స్టేబుల్ ఉంచడానికి ట్రై చేస్తుంది. సో అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఏదో షోకి నార్మల్ కిందికి చేసినట్టు కాదు. సో ప్రాక్టికాలిటీ ఉంటుంది. ఇంకోటి లోరింగ్ వల్ల డ్రాగ్ రేసెస్ లో ఏరోడైనమిక్ గా అంటే చాలా పనిచేస్తుంది. ఎయిర్ కింది నుంచి ఎక్కువ వెళ్ళదు అనమాట, లైక్ తక్కువ గ్యాప్ ఉంటుంది కదా, తక్కువ ఉండడం వల్ల బండిని ముందుకు నార్మల్ వెళ్తుంది అనమాట. లేదంటే ఎయిర్ నార్మల్ బండిలో ఏంటంటే ఎయిర్ అంతా కిందికి వెళ్ళి బండిని రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. దానికి దీనికి తాగి రిస్ట్రిక్ట్ అయ్యి బండి ముందు కొంచెం అంటే మరి అంత ఫరక్ పడదు, కొంచెం ఫ్రీనెస్ అయితే ఉంటుంది కొంచెం. సో చలో గైస్, మన టైర్స్ కూడా వచ్చేసినాయి. ఈ 4 మనయే అనమాట, మెచిలెన్ పైలట్ 4 అనుకుంటా, మోటార్ 205/50 R17. యా మెచిలెన్ పైలట్ స్పోర్ట్ 4. ఎస్ ఐఎమ్ కరెక్ట్. సో థింగ్ ఏంటంటే వేరే ఫ్రెండ్ బండి మీద ఉండే అనమాట టైర్స్ అయితే. సో అతను అలైస్ మీద ఉంటే అవి తీపిచ్చేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది ఆయన. మనం ఇప్పుడు ఇవి తీసుకొని వెళ్ళిపోవాలి. సో చలో బండ్లు వేసుకోం ఇక. సో బాయ్స్ ఫైనల్లీ ఇంకా టైర్స్ తీసేసుకొని కార్లు వేసేసుకొని మేమైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న మన ఎగ్జాస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము, మన ఎగ్జాస్ట్ చేసి అన్న వాళ్ళ దగ్గరికి. సో ఏదన్నా వాళ్ళ షాప్ కాడికి అయితే వచ్చినాం, ఎందుకంటే విఆర్ఎస్ పైన ఎగ్జాస్ట్ చేపించినాడు అనమాట. సో యా ఒక 1 వీక్ నుంచి అంత అనుకుంటా ప్రాసెస్ అయితే నడుస్తుంది. సో అన్న వాళ్ళ మధ్యలో బిజీ ఉండే, మనం కూడా బిజీ ఉండే, అండ్ చాలా వరకు కష్టమైన ఉండే అనమాట దీన్ని ఎగ్జాస్ట్ చేయడానికి. సో యా ఫైనల్లీ అయిపోయింది అన్నారు. సో ఫిట్ చేసిన అని చెప్పేసి కూడా అన్నారు. విల్ జస్ట్ చెక్ వన్స్. సెట్టా ఏ బ్రో, ఫెన్స్ ఇంతనే బయటకు వచ్చినాయి. సో యా చూద్దాం సౌండ్ ఎట్లా చేస్తుంది ఏం కదా అనేది. అన్న సైలెన్సర్ చేస్తారా? మొత్తం బిజీ ఉన్నాడు, ఇద్దరు వచ్చి నిలబడడం. ఓ వైపర్స్, ఓ మ్యాన్. సో గైస్ ఫైనల్లీ ఈరోజు అయితే అనుకున్న పనులు అన్నీ కాలేదు, బట్ ఆల్మోస్ట్ ఏవైతే అనుకున్నామో అవైతే అయినాయి. సో ఏది ఒక్కటి మిస్సింగ్ అంటే అలైస్ మాత్రమే తీసుకోవడం మిస్సింగ్ అనమాట. మనం తీసుకోలేదు, మనకి టైం అయిపోతుంది, లేట్ అయిపోతుంది అని చెప్పేసి వేరే వాళ్ళ త్రూ ర్యాపిడోనా పోర్టల్ ఏదో బుక్ చేసేసి అలైస్ అయితే పంపించేసాం అనమాట. ఎక్కడికైతే వెళ్ళాలి అక్కడికి, ఐ మీన్ సలీం అంకుల్ షాప్కి అయితే వెళ్ళిపోయినాయి. సో అంతేనా, రేపు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి రేపటి బ్లాగ్ లో కంటిన్యూ అయిపోతుంది. దాంట్లో ఇక మీరు చూస్తారు ఏమైతుంది, ఏం చేస్తున్నాం, ఏం కదా అనేది. సో యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ ఆన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్. దిస్ ఇస్ ద అనదర్ డే. నిన్న బండి ఇచ్చినుండే కదా మనము, ఇప్పుడైతే అన్న టాప్ అప్ వేసేసిన అన్నాడు. ఐ మీన్ స్టీరింగ్ ఆయిల్ ఒకటి అండ్ ఇంజన్ ఆయిల్ కూడా కొంచెం తక్కువ ఉంటే ఒక 1/2 లీటర్ 1 లీటర్ పోసిరంట. సో యా పేపర్ వర్క్స్ అయ్యేంత వరకు నార్మల్గా సో మంచి ఆయిల్ వేపించేసిన అండ్ ఇది చేపించిన అనమాట. వావ్ బ్రో, స్టీరింగ్ నిజంగా చాలా లైట్ అయింది, ఫరక్ అయితే అనిపిస్తుంది నిజంగా. మంచి మస్తు ఫరక్ కొడుతుంది ఆయిల్ లేకపోతే ఇంత అయింది చూడు. సో బాయ్స్ మీకు కూడా ఒక టిప్, ఎప్పుడన్నా మీ స్టీరింగ్ ఇట్లా పాత కార్స్ మన ఏదైనా కార్ సరే హైడ్రాలిక్ స్టీరింగ్ హార్డ్ అయింది అనుకోండి, ఒక్కోసారి వెళ్ళి స్టీరింగ్ ఆయిల్ అది ఉంటుంది కదా ఏమంటే బాటిల్, అది చెక్ చేసుకోండి క్యాన్. ఒకవేళ ఎంటీ ఆయిల్ టాప్అప్ చేసుకోండి, సో దట్ ఫ్రీ అయిపోతుంది. అది నార్మల్గా అయితే స్టీరింగ్ ఆయిల్ బర్న్ అయిపోదు అనమాట. స్టీరింగ్ ఆయిల్ ఎప్పుడైనా బర్న్ అయిపోదు, ఎందుకంటే దాంట్లో పెద్దగా బర్న్ అయ్యేంత సీన్ ఏమి ఉండదు. స్టీరింగ్ ఆయిల్ ఎప్పుడు కానీ టాప్అప్ చేసుకోవాలంతే మనము. ఒకవేళ స్టీరింగ్ ఆయిల్ అయిపోయింది, బాటిల్ మొత్తం ఖాళీ అయిపోయింది అంటే ఎక్కడి నుంచో లీక్ అవుతున్నాడు అంతే. ఎప్పుడైనా స్టీరింగ్ ఆయిల్ అయితే కథం అయిపోదు నార్మల్ కార్స్ లో. సో ఈ కార్స్ లో లీకేజెస్ ఉన్నాయి అండ్ స్టీరింగ్ ఆయిల్ కూడా లీకేజ్ అవుతుంది, అది మాకు తెలుసు.
సో అందుకే స్టీరింగ్ టైట్ గా అర్థమైపోయింది కదా నాకు సీన్. బాడీ కూడా చెక్ చేసుకుని ఎంటీ అయిపోయింది, అట్లా టాప్ అప్ చేయించిన. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఈ కార్ తోటి బాగా ఇక స్పీడ్ బ్రేక్ ఇవ్వడం, స్పీడ్ బ్రేకర్ ఉంది, స్పీడ్ బ్రేక్ వెళ్ళకి వెళ్ళగా రీ. పెట్రోల్ ఉందా ఇక్కడ? ఇదిగోండి, ఇది కూడా ఇంకోటి అబ్జర్వ్ చేసిన, వైబ్రేషన్ కనిపిస్తుందా వీడియోలో? వైబ్రేషన్ కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది నా ఫింగర్ ఇట్లా. సో ఈ పాత కార్స్ కొంచెం ఓల్డ్ కార్స్లో ఏంటంటే, పెట్రోల్ కార్స్లో మెయిన్గా ఏసీ ఆన్ చేస్తే కొంచెం వైబ్రేట్ అవుతుంది అనమాట మొత్తం కూడా. సో అది నాకు తెలిసినంత ప్రకారం రేడియేటర్ ఫ్యాన్ ఏదో మౌంట్ పోతే అని చెప్పేసి అన్నారు. సో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఏందనే ప్రాబ్లం. సో అవన్నీ కూడా సాల్వ్ చేపిద్దాం మనం అయితే ఫ్యూచర్లో, ఐ మీన్ ఈ బిల్డ్లో. సో యా చూద్దాం.